కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్ అనేది దగ్గరకు వచ్చేసింది. ఈ టైంలో సహజంగానే సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కు మనసులో ఒక విధమైన ఆందోళన, ఒక విధమైన భయం ఉంటుందన్నమాట. ఎగ్జామ్ కండక్ట్ చేయలేనంత వరకు ఎప్పుడు చేస్తారో ఆతృతగా ఎదురు చూస్తుంటాం. అలానే ఎగ్జామ్ కండక్ట్ చేసిన అనంతరం టైము ఫలానా రోజున ఎగ్జామ్ ఉందని ఆ టైం దగ్గర పడుతున్నప్పుడు ఒక విధమైన భయం, ఆందోళన ఉంటుంది అన్నమాట సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కు. అలానే ఈ కానిస్టేబుల్ మెయిన్స్ అనే దానికి చాలా వరకు టైం దొరికింది ఈ కేసుల వల్ల, వివిధ కారణాల వల్ల. అందువల్ల అభ్యర్థులు అనేవాళ్ళు చాలా వరకు సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా సిలబస్ అనేది తమ సిలబస్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటారు అనమాట. అలానే కొందరు నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు ఈ రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ వల్ల స్టార్ట్ చేసి ఉంటారు అనమాట. మరి ఇలాంటి టైంలో తక్కువ టైం ఉంది కదా, ఈ టైంలో మనం చేయాల్సిన పనులు ఏమిటి అని చూసుకుంటే ఇంక ఈ టైంలో కొత్త టాపిక్స్ అనేవి మనం చదవకూడదు అనమాట. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనం ఏవైతే చదివామో అవి ఒక రివిజన్ రూపంలోనే ఒక రోజులోనే కొంత సమయాన్ని వాటి మీద కేటాయించి ఆ రివిజన్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అలానే ఎంతైతే మనం దానికి కేటాయిస్తున్నామో అంతే సమయాన్నే మోడల్ పేపర్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. మోడల్ పేపర్స్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తూ ఉండమంటున్నాం అంటే, మోడల్ పేపర్స్ అనేవి అభ్యర్థి యొక్క ఉద్యోగ సాధనలోనే అత్యంత కీలకం అన్నమాట. మనం ఎప్పుడైతే ప్రతి మోడల్ పేపర్ చేస్తూ దాంట్లో అత్యధిక మార్కులు సాధించగలుగుతూ ఉంటామో దానివల్ల ఏంటంటే మెయిన్స్కి వచ్చేటప్పటికి ఇంచుమించుగా దానిలాగే రిలవెంట్గానే స్కోర్ చేయగలం అనమాట. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే అభ్యర్థి యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తూ ఉంటుంది అనమాట. మనం మోడల్ పేపర్ చేస్తున్నప్పుడు అందులో వచ్చిన మార్కులు బట్టి మీరు ఏ మోడల్ పేపర్ తీసుకోనండి, ఏ మోడల్ పేపర్ తీసుకున్నా మినిమం స్కోర్ అనేది సాధిస్తూ ఉంటే హైయెస్ట్ మార్క్స్ అనేవి, దానివల్ల ఒక విధమైన కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంటుంది. మెయిన్స్కి వచ్చేటప్పటికి మంచి ఆత్మవిశ్వాసంతో ఉంటూ ఉంటాం అన్నమాట. ఇలా చేస్తుండడం వల్ల ఏమవుతుందంటే దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఒకటి, కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంటుంది. నెక్స్ట్, మన సామర్థ్యం తెలుస్తుంటుంది. ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం చదివిన ఒక ఏరియా ఉందంటే దానికి సంబంధించిన బిట్లు వచ్చేటప్పుడు దాన్ని ఆన్సర్ చేయట్లేదంటే అర్రే నేను ఎలా చదివాను కదా, ఇది ఎందుకు ఆన్సర్ చేయలేకపోయినా అని చెప్పేసి మళ్ళీ దాన్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. దీనివల్ల అభ్యర్థి ఏమొచ్చి ఆ క్వశ్చన్ అనేది మర్చిపోడు అనమాట. ఇలాంటి ఎగ్జామ్స్ టైంలోనే వాటి మీద క్వశ్చన్స్ అడిగేటప్పుడు అవి మనకి ఎంతో యూజ్ఫుల్గా ఉంటాయి అన్నమాట. మనం చదివిన టాపిక్ అనేది కొందరు ఏంటంటే చదువుకొని వెళ్ళిపోతుంటారు, ఇవి గుర్తుంటాయా అని అనుకుంటుంటాం. కానీ ఎగ్జామ్ సెంటర్లోనే మనం ఆ క్వశ్చన్ పేపర్ చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆ టైంలోనే మన ఆన్సర్ అనేది గన్షాట్గా పెడుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే మనం చదవడం వల్ల దాని మీద ఒక మైండ్లో అదొక విధమైన అవగాహన ఉంటూ ఉంటుంది అనమాట మనం చదివేటప్పుడు. అలానే ఈ టైంలో ఎక్కువ చెప్తున్నాను కదా, ఎక్కువ శాతం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దీనివల్ల అంటే ఆ ప్రాక్టీస్ బిట్స్ కూడా మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లోనే మనం చేసిన వివిధ పేపర్లో నుంచి చేసిన ప్రాక్టీస్ బిట్స్ అవి మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎక్కడో చోట తగులుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ప్రీవియస్ మోడల్ పేపర్స్ కూడా ఉంటుంటాయి. ఆ ప్రీవియస్ మోడల్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ అవుతూ ఉండండి. అలాగే రీసెంట్గా ఏవైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో ఆర్ఆర్బీ అవనివ్వండి, అటువంటి ఏవైనా రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ సంబంధించిన పేపర్స్ మనది ఏదైతే కానిస్టేబుల్లోనే హిస్టరీ కానివ్వండి, లేదా కరెంట్ అఫైర్స్ కానివ్వండి, లేకపోతే ఇంగ్లీష్ అవనివ్వండి, లేదంటే అర్థమెటిక్, రీజనింగ్ అవనివ్వండి, వీటికి సంబంధించి మోడల్ పేపర్స్ ఉంటాయి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లోనే, వాటిని చూస్తూ ఉండండి. అటువంటివి కూడా మనకి మెయిన్స్ ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాగా మనం సాధ్యమైనంత వరకు సగం ఒక డేలోనే కొంత సమయాన్ని మనం రివిజన్ కేటాయిస్తే మరి అంతే సమయాన్ని మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయడానికి కేటాయించండి అనమాట. దీనివల్ల అభ్యర్థికి మంచి కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది ఆ స్కోర్లు ఇవి చేయడం వల్ల. అలానే ఈ టైంలోనే మైండ్ని ఫ్రీగా ఉంచుకోండి. సాధ్యమైనంత వరకు టెన్షన్లో దరిచేరనివ్వకండి. ఎప్పుడైతే మనము టెన్షన్ పడుతూ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళామంటే అది ఖచ్చితంగా మెయిన్స్ ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు దాని ప్రభావం అనేది మైండ్ మీద పడుతూ ఉంటుంది అనమాట. వాళ్ళ టెన్షన్కి లోన్ అవ్వడం వల్ల ఆ ఎగ్జామ్ బిట్స్ ఆన్సర్ చేసే టైంలోనే మర్చిపోతూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఫ్రీగా ఉండండి. అలానే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కోర్ పాయింట్స్ అంటే కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండండి. ఈ టైంలో సాధ్యమైనంత వరకు అత్యధిక స్కోర్లు ఏ టాపిక్స్ మీద అడుగుతాడో వాటిని ఎక్కువ రివిజన్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ దాని మీద ఇవ్వండి. అంటే ఇప్పుడు హిస్టరీ నుంచి ఎక్కువ స్కోర్ మార్కులు అడిగే అవకాశం ఉంటుంది. అలానే అర్థమెటిక్ అండ్ రీజనింగ్, అలాగే సైన్స్లో బయాలజీ, అలానే ఇంకో టాపిక్ మెయిన్స్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఈ కరెంట్ అఫైర్స్ కూడా రెగ్యులర్గా చదువుతూనే ఉండాలన్నమాట. ప్రీవియస్ 6 months నుంచి 1 year, లాస్ట్ 1 year నుంచి ప్రిపేర్ అవ్వడం చాలా బెస్ట్ కరెంట్ అఫైర్స్ అనేవి. అలానే 6 months, లాస్ట్ 6 months అని మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ అడిగే స్కోప్ అనేది ఆ 6 months నుంచే అడుగుతాడు అనమాట.
అవకాశం ఉంటే 1 ఇయర్ వరకు వెళ్తాడు, లేదంటే 6 మంత్స్ ముందే అడుగుతాడు అనమాట. అందుకే మనం సేఫ్ సైడ్గా 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదవడం చాలా బెటర్ అనమాట. అలానే సాధ్యమైనంత వరకు వీటి మీద కూడా మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవుతూ ఉండండి. మార్కెట్లో దొరుకుతుంటాయి అనేక ఆదర్స్కి సంబంధించిన మోడల్ పేపర్స్, షైన్ ఇండియా అవనివ్వండి, లేకపోతే విజేత కాంపిటీషన్ అవనివ్వండి, ఇటువంటివి అనమాట. అలానే ఆన్లైన్లోనే మాక్ టెస్ట్లు ఉంటాయి, అవి కూడా రాస్తూ ఉండండి. అవి మీకు చాలా యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ విధంగా మొత్తం చాలా వరకు ఎక్కువ మనం కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివిజన్ చేస్తూ, అలానే ఎక్కువ శాతం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవి మన ఉద్యోగ సాధనకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ విధంగా సాధ్యమైనంత వరకు అభ్యర్థులు ఈ రెండిట్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి అనమాట. దీనివల్ల మనం మెయిన్స్లోనే అత్యధిక మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మెయిన్స్లో 130+ స్కోర్ చేయడానికే ప్రయత్నించండి. ఎక్కువ 130+ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. 130+ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో పోస్ట్ వస్తుంది. సివిల్ అవనివ్వండి, లేకపోతే ఏపీఎస్పీ అవనివ్వండి, ఇలాగనమాట. ఇలా చూసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి ఈ ఉన్న తక్కువ వ్యవధిలోనే ఈ విధంగా ఉపయోగించుకోండి. అలానే జాబ్ రావడానికి అత్యధిక అవకాశం ఉంటుంది అన్నమాట. 130 మార్క్స్ అనేది ఎవరైతే తెచ్చుకోగలుగుతారో వాళ్ళకి సివిల్ అనేది కంపల్సరీగా వస్తుంది అనమాట. అలాగే ఏపీఎస్పీకి మ్యాక్సిమం 110 నుంచి 115 మధ్యలో ఉండొచ్చు అనమాట. ఆ స్కోర్లు ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి అన్నమాట జాబ్ సాధనలోనే. ఈ విధంగా చూసుకోండి ఫ్రెండ్స్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ టైం అనమాట. ఈ టైం ఈ విధంగా యూటిలైజ్ చేసుకోండి. నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బీఎస్కే వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.